జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెస్ట్ బెంగాల్లో ఈ మధ్య ఒకటే రోజున 4 హిందూ రామకృష్ణ మఠ్ అండ్ ఇస్కాన్ టెంపుల్, అలాగే మరొక 2 టెంపుల్స్ మీద కూడా అటాక్ జరిగినట్టుంది. వార్ ఆఫ్ వర్డ్స్, మాటల యుద్ధం జరిగింది. ఇవన్నీ కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి. ఆధ్యాత్మిక మఠాలన్నీ కూడా దానికి కొంతమంది ఖండించడం కూడా జరిగింది. ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో? ఈ భారత్ సేవాశ్రమం వాళ్ళు కూడా మరొక ప్రకటన చేశారు. లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో యూటర్న్ తీసుకున్నట్టుగా ఉన్నారు. అంటే మమతా బెనర్జీకి వాళ్ళు సరెండర్ అయిపోయారు వాళ్ళు? అవునండి, దాంట్లో డౌట్ లేదు. ఇది మన ట్రాజడీ ఆఫ్ హిందూ టెంపుల్స్, హిందూ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు టెంపుల్స్ కన్నా. ఈమె ప్రాబ్లం ఎక్కడ వచ్చిందా మమతా బెనర్జీ? కార్తిక్ మహారాజ్ అని చెప్పి భారత్ సేవాశ్రమంది ఒక స్వామి ఉన్నారు. ఆయన ఈ దీనికన్నా ముందు చెప్పిన స్టేట్మెంట్ 70-30 రేషియోలో కొట్టేస్తాం హిందువులు అని చెప్పిన మనిషి మీద ఆయన లీగల్ కేసు పెట్టాడు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే అక్కడున్న పోలీస్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు ఎలక్షన్ కమిషన్. కానీ మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, చెప్పినోడు సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా దీనికన్నా ముందు కూడా మనం చూసాం, రామకృష్ణ మిషన్ కానివ్వండి, వీళ్ళందరూ మమతా బెనర్జీ తిట్టినా కానీ వాళ్ళు అనట్లేదు. అండ్ ద సాడ్ పార్ట్ ఇస్ ఇదే రామకృష్ణ మిషన్ వాజ్ ద ప్లేస్ వేర్ స్వామి వివేకానంద గ్రూప్. మనం ఎవరైనా బేలూరు మట్కంతా వెళ్తే మనకు కనిపిస్తుంది స్వామి వివేకానంద రూమ్ ఉంది పైన, అక్కడ. దట్ ఈస్ ట్రాజడీ అన్నమాట. మన హిందూ ఇన్స్టిట్యూషన్స్ దమ్ లేదు రాజుగారు, దమ్ లేదు చెప్తున్నాను. గుడిలని పక్కన పెట్టండి. గుడి అంటే ఒక చిన్న ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు, ఒక సింగిల్ టెంపుల్ అని. మన దగ్గర ఉన్న చాలా మటుకు స్వామిలు, మఠాలు ఎంతమంది ఇట్లాంటి మమతా బెనర్జీ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తారు, చేయరు, సెక్యులర్ అని చెప్తారు. ఈ భారత్ సేవాశ్రమం కేసులో అదేగైంది. ఈ కార్తిక్ మహారాజ్ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు, ఆయన చెప్పింది కరెక్ట్. ఐఎమ్ డిఫెండింగ్ ద హిందూస్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ స్వామిలో వచ్చి వాళ్ళ చీఫ్ ఆఫ్ వాళ్ళ ఆయన చెప్పింది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఏం పర్సనల్ ఒపీనియన్ అండి? హిందువుల్ని కొడతారు, చంపుతారని చెప్పిన ముస్లిం లీడర్ని కేసు వేసి ఈయన ప్రాసిక్యూట్ చేస్తే మీరు ఊరుకుంటారా? రామకృష్ణ మిషన్ అయితే నోరే తెరవలేదు. వాళ్ళ 160 కోట్లు తీసుకెళ్లి కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అక్కడ ఉన్న ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి ఇచ్చారు. ఆ డబ్బులు పోయినాయి, మొత్తం పోయినాయి. 160 నుంచి 180 కోట్లు డబ్బులు పోయినాయి మొత్తం, రైట్ ఆఫ్. ఎందుకంటే డబ్బులు లేవంట కేరళ గవర్నమెంట్ దగ్గర. వీళ్ళు ఎవరైనా అకౌంటబిలిటీ అడిగారండి రామకృష్ణ మిషన్ దగ్గర? మీరు ఎట్లా తీసుకెళ్ళి పెట్టారు డబ్బులు అక్కడ? మీరు బ్యాంకులో ఎందుకు వేయలేదు? మీరు ఎవరో ఉన్న షేడీ ఒక నాన్ బ్యాంక్ కేరళ గవర్నమెంట్ ఒక ఎన్బిఎఫ్సీలో తీసుకెళ్ళి డబ్బులు ఎట్లా వేస్తారు? కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? అది భక్తులు ఇచ్చిన డబ్బులు అండి. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ హోల్డ్ అకౌంటబుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఖరాబ్ ఉంది, చాలా మటుకు మఠాలు బాగా నడుస్తుంది. ఓకే, చాలా మటుకు చిన్న మోడర్న్ స్వామీస్ కూడా ఉన్నారు హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్. శ్రీశ్రీ గారు ఉన్నారు, రవిశంకర్ గారు. అది కూడా మన కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్, వీళ్ళందరూ మంచి పని చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో, కర్ణాటక చూడండి, ఇప్పుడు కర్ణాటకలో ఈవెన్ గుజరాత్లో కూడా ఒక మఠం నుంచి ఒక స్వామి బీజేపీ వ్యతిరేకంగా కాంటెస్ట్ చేస్తున్నారు. కర్ణాటకలో ట్రై చేశారు. అది సరే, అక్కడ ఉన్న మఠాలకి ఒక పాలిటిక్స్ ఉంది. అక్కడ నాకు ఒక్కలిగాస్, లింగాయట్స్, అదొక పాలిటిక్స్ నడుస్తుంది అక్కడ. కానీ హిందువుల్ని మీరు ఎందుకు డిఫెండ్ చేయట్లేదు? యువర్ జాబ్ ఇస్ టు డిఫెండ్ హిందూయిజం. మీకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు, హిందువులు. మీ గుడికి వచ్చి మీ మఠాలకు వచ్చి డబ్బులు వేసేటోళ్ళు వాళ్ళు. మీరు వాళ్ళని కాపాడుకోతే మీరు ఎవరిని కాపాడతారండి? మీరు వెళ్ళి ఆ ఇస్లామిస్ట్ని కాపాడతారా మీరు? ఇదే నాకు కోపం వస్తుంది రాజుగారు. దిస్ ఈజ్ వేర్ యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ నేషన్. దానికోసం మనం ఆఫ్ఘాన్ వాళ్ళు, మొఘల్స్, పర్షియా నుంచి వచ్చిన రాజులు వచ్చి మన మీద రాజు చేశారు. మన దగ్గర ఉన్న నిజాం పర్షియా నుంచి వచ్చాడు. అవర్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఇన్కేపబుల్. మన ప్రజలు తప్పుపట్టలేదు. మన దగ్గర ఉన్న హిందూ ఇన్స్టిట్యూషన్స్ మన హిందువుల్ని కాపాడలేదు. మీరు రేపు ట్రబుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరైనా హిందూ అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా మీ మీద కేసు ఇస్తే ఒక్కడు రాడు రాజుగారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఒక్కడు రాడు. సెక్యులరిజం మాట్లాడతారు అప్పుడు వీళ్ళందరూ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీళ్ళెందుకు కార్తిక్ మహారాజ్ని డిఫెండ్ చేయట్లేదు? మమతా బెనర్జీ చెప్పారు ఆయన ఈజ్ బిహైండ్ ద రైట్స్ ఇన్ రజీనగర్ అని చెప్పేసి. డిఫెండ్ చేయాలండే. యూ షుడ్ హావ్ కాల్డ్ ద బ్లఫ్. అది చేయట్లేదు. స్వామి పట్టానంద ఆయన ఏమంటున్నాడు, అది కాదు, అది ఆయన చెప్పింది ఆయన పర్సనల్ ఒపీనియన్, మేము దాంతో వీఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. ఎందుకండి? వాట్ ఈజ్ రాంగ్? అడగాల్సింది ఇది. ఏ స్వామి అయినా దే ఆర్ నాట్ అబౌవ్ క్రిటిసిజం, దే హ్యావ్ టు బీ అకౌంటబుల్. వాళ్ళు కూడా ప్రజల డబ్బులతోనే ఆడుకుంటున్నారు. అది మనం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దిస్ ఇస్ వాట్ దే షుడ్ బి అ బిగ్గర్ డిబేట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ రాజుగారు. డెఫినెట్లీ. అందుకే చాలామంది చెప్తారు ఏంటంటే మిగతా మతాలలో ఉన్నటువంటి ఐక్యత లేదు, హిందూ మత. మీరు ఒక చర్చ్ వాళ్ళ మీద చేయబెట్టండి వెళ్ళి. ఎన్నో చర్చ్లు ఉన్నారు కదా,
ఒక చర్చ్ ఆర్డర్ లాటిన్ కానివ్వండి, క్యాథలిక్ కానివ్వండి, ఏదైనా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మీద వెళ్ళి మీరు ఒక ప్రీస్ట్ని మీరు ఒక కేసు వేయండి, అప్పుడు చూస్తారు వాళ్ళు యునైటెడ్గా వస్తారు. వాళ్ళు ఈవెన్ అదే ముస్లింలో కూడా కమ్యూనిటీ ఉంటుంది. అవును, వాళ్ళు షియా సున్నీ అన్నీ ఉండొచ్చు, పస్మందా ముస్లిమ్స్ ఉండొచ్చు, అన్నందో. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ రిలీజియన్స్కి వాళ్ళందరూ ఒకటైపోతారు. మన దగ్గర అట్లా కాదు. దానికోసం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, డచ్ వచ్చారు, దానికి ముందు ముఘల్స్ వచ్చారు, అందరూ పరిపాలించారు మమ్మల్ని. ఇది చరిత్ర మనకు చెప్తున్న అదే కదా. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు? ఇదే కదా, డివైడ్ ద హిందూస్ అండ్ దెన్ రూల్ ద కంట్రీ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇదే హిందువులు పిచ్చోళ్ళలాగా వెళ్ళి 10 మందికి 10 పార్టీలు ఓటేస్తారు. ఏమవుతుంది? అక్కడున్న నేను కార్గిల్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. కార్గిల్ ఓటు గెలుస్తాడు, అక్కడ 2 బుద్ధిస్టులు కొట్టుకుంటున్నారు లద్దాఖ్ లే వైపు, వాళ్ళిద్దరు ఓడిపోతారు. దిస్ ఈజ్ వాట్ అని చూస్తున్నాం. ఇది బెంగాల్లో కూడా ఈ ముర్షిదాబాద్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్లో నేను చాలా వరకు పొలిటికల్ స్టేట్మెంట్స్ చదివాను అక్కడున్న లీడర్స్ది, అక్కడున్న ఈవెన్ కార్యకర్తలది, ముస్లిం కార్యకర్తలు. వాళ్ళు అంటున్నారు మేము అందరు కలిసి మోదీ గారిని ఓడిపించాలని చూస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్లో ఎంతమంది చూసుకున్నారు అన్నట్టు. ఇదే ఓవైసీ వచ్చి మీ మీద పరిపాలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ రోజు మీరు ఏడుస్తారు. అప్పుడు సంథింగ్ సిమిలర్ హ్యాపెన్ టు ద జ్యూస్. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఎవరు ముట్టరు అని చెప్పి ఒక్కరోజు హిట్లర్ వచ్చి ఖతం చేసేసారు వాళ్ళు. దెన్ దే రియలైజ్ దట్ వీ హ్యావ్ టు బీ యునైటెడ్. ఆ రోజు నేర్చుకున్నారు. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమగ్రంగా అంటే ఈ వారం ఎపిసోడ్లో బెంగాల్ ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. బట్ స్టిల్ ఎందుకంటే అవి డిబేటబుల్ అంశాలు కాబట్టి బెంగాల్ అనేది దానికి ఒక నేషనల్ మెసేజ్ ఉంది రాజు గారు. ఎస్, అది బెంగాల్లో నడుస్తుంది, మాకేం సంబంధం లేదన్న వాళ్ళు దే ఆర్ ఫూలిష్. ఎందుకంటే రేపు అది మీ గడప మీద వచ్చి మీ డోర్ మీద వచ్చి కొడతారు అది రేపు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.